హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. అరటి పువ్వుతో చేసుకునే మంచి రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పువ్వుతో చేసిన వంటకాలను తరచూ తినడం వలన కడుపులో ఉండే అల్సర్స్ తగ్గుతాయి, కిడ్నీలో ఉండే స్టోన్ సమస్య తొలగుతుంది. ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ అరటి పువ్వుతో చేసిన వంటకాలను తినడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. చాలా ఈజీగా చేసుకోగలిగే అరటి పువ్వుతో చేసిన ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా అరటి మొగ్గను తీసుకొని పైన డొప్పల్ని తీసేసి లోపల ఉన్న అరటి పువ్వుని తీసుకోవాలి. చూపించిన విధంగా వీలైనంత వరకు పైనున్న డొప్పల్ని తీసేస్తూ లోపల ఉన్న అరటి పువ్వుని తీసుకోవాలి. ఈ అరటి పువ్వుతోటి కూరలు, వడలు లాంటివి చేసుకోవచ్చు. ఇలా అరటి పువ్వును వలుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కర్రీ మాత్రం చాలా త్వరగా చేసేయచ్చు. ఈ పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా చేతులకు నూనె అంటించుకుంటే మంచిది. ఇప్పుడు అరటి పువ్వును ఒక్కొక్కటిగా తీసుకొని లోపల ఉన్న పొడవైన ఈనెను అలానే పెద్ద రేకును తీసేయాలి. ఇలా ప్రతి పువ్వులో ఉండే పెద్ద ఈనె, రేకును తీసేయాలి. ఇవి చాలా వగరగా ఉంటాయి. ఇలా అరటి పువ్వుని శుభ్రం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ అరటి పువ్వుతోటి మంచి రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన వంటకాలను చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అరటి పువ్వుతో చేసిన వంటకాలను తినడం చాలా మంచిది. ఈ వీడియోలో నేను చేసిన అరటి పువ్వుతో కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంట్లో అరటి చెట్టు ఉన్నవారు అరటి మొగ్గను పడేయకుండా తరచూ ఇలాంటి రెసిపీస్ని చేసుకోవచ్చు. ఈ విధంగా అరటి పువ్వుని శుభ్రం చేసి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన అరటి పువ్వును నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపేసి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించిన తర్వాత నీళ్ళల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అరటి పువ్వు కాసేపు చల్లారిన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో ఇంగువ, పసుపు కూడా వేసి కలుపుతూ వేయించాలి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్రను గ్రైండ్ చేసి తాలింపులో వేసేయాలి. ఇప్పుడు ఇదంతా కలుపుతూ బాగా వేయించిన తర్వాత కారం వేసి కలిపేయాలి. తర్వాత ఉడికించి ఆరబెట్టిన అరటి పువ్వుని వేసేసి కలిపేయాలి. 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉప్పు కూడా వేసి మగ్గించాలి. అరటి పువ్వు బాగా మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అరటి పువ్వు కూర రెడీ అవుతుంది. కంచంలో అన్నంతో పాటు వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతుంది. ఈ టేస్టీ కర్రీ కోసం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.